విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. ఈ కథ 1000 ఏళ్ల క్రితం మొదలైంది. మహమ్మద్ గజనీ జంగీస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాళ్ళు. ఈ బందిపోట్లు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకెదురు లేకుండా ఎదిగారు. ఆ ఖాన్సార్ అనే అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమయ్యింది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. రాజమన్నార్ తిరిగొచ్చాక వరద దొరవుతాడు. రాజమన్నార్ తిరిగొచ్చేళ్ళు వర్తానే లేడంటే ఏం చేస్తావురా వాణ్ణి? నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇకపై ఎవరొస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము? అన్నా చెప్పు. దేవా, మన ఆర్మీ ఎక్కడుంది? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. వీఆర్ ఆల్ వైలెంట్ మెన్. మన రక్తంలోనే వైలెన్స్ ఉంది. కడియాల కోసం, ముక్కల కోసం పోరాడింది చాలు. ముట్టుకోవద్దని చెప్పాను కదరా. నా కళ్ళ ముందున్నదంతా విన్నావు కదా? నాకు కావాలి. ఎవడు ముట్టుకోకూడదు. ప్లీజ్.